నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు. హలో సార్. సార్, కుంభరాశి కుంభరాశి వ్యాలంటైన్ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? అసలు వీళ్ళు ఏ టైప్ ఆఫ్ లవర్స్? వీళ్ళు వీళ్ళ గురించి అనాలిసిస్ చేయాలి అంటే యాజ్ ఏ ఆస్ట్రో సైకాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు? కుంభరాశి వాలంటైన్ అంటేనే దే ఆర్ వెరీ అంబిషియస్ లవర్స్. అంబిషియస్ లవర్ అంటే వీళ్ళ జీవితంలో చాలా చిన్న వయసులో నుంచి కూడా వీళ్ళు దాచుకున్నవి, బయట ప్రపంచానికి ఎక్స్ప్రెస్ చేయనటువంటి కోరికలు, ఎప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడు ఆ ఆపర్చునిటీని క్యాపిటలైజ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అనునిత్యం చేస్తారు వీళ్ళు. ఏదన్నా ఒకటి అనుకున్నారనుకోండి, దానికి తగ్గట్టుగా పూర్తిగా అంకిత భావంతో నిజాయితీగా వాళ్ళ ప్రయత్నాన్ని పూర్తిగా ఇచ్చేటువంటి రాశి కుంభరాశి. ఓకే. అట్ ద సేమ్ టైం మిగతా రాశుల్లో తక్కువగా ఉండేది, వీళ్ళలో ఎక్కువగా కనిపించే లక్షణం కూడా ఏంటంటే వీళ్ళు చేసే ప్రతి పనిలో వీళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంటుంది. దే ఆర్ మోర్ ఎక్సైటెడ్, మోర్ దాన్ ప్లానింగ్. మకర రాశి వాళ్ళలాగా ప్రణాళిక వేసి, లేదా కన్యారాశి వాళ్ళగా ప్రణాళిక వేసి తర్వాత యాక్షన్లోకి వచ్చేవాళ్ళు కాదు. ఫస్ట్ యాక్షన్లోకి వెళ్ళి తర్వాత ప్రణాళిక అట్లా మేషరాశి వాళ్ళకు కూడా కాదు. ఓకే. బట్ దే ఆర్ ఎక్సైటెడ్. దే ఆర్ ఎక్సైటెడ్ టు పర్ఫార్మ్ దేర్ స్కిల్స్. ఎట్ ద సేమ్ టైం దే ఆర్ ఆల్సో రిఫ్లెక్టివ్. చూడండి ఎంత గొప్ప లక్షణం ఇచ్చడం. ఎక్సైట్మెంట్ ఉన్న వాళ్ళకి జనరల్గా రిఫ్లెక్షన్ ఉండే అవకాశం కూడా తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎక్సైట్మెంట్తో మీరు ఒక పని చేసేసారు, కాన్సిక్వెన్సెస్ మీరు అనుకున్నట్టు రాలేదు, అది వదిలేస్తారా, వాళ్ళ వెనక్కి వచ్చేస్తారా, ఇంకొక ప్రయత్నం చేస్తారా అని దాని మధ్యలో ఒక కాంటెంప్లేషన్ జరుగుతుంది. దట్ కాంటెంప్లేషన్ ఈజ్ వాట్ యు అబ్జర్వ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. బయట ప్రపంచంలో మీరు సాధించాలనుకున్నటువంటి ఆశయాల్లో మీరు సాధించే క్రమంలో వైఫల్యాలు లేదా పరిణామాలు మీకు వ్యతిరేకంగా కానీ లేదా మీరు అనుకున్నట్టు ఫలితాలు లేవు అనుకున్నాం. లేనప్పుడు వీళ్ళు దాన్ని వదిలేరు. దాన్ని చాలా క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా దానికి పరిష్కారం చూపించేటువంటి రిఫ్లెక్టివ్ మైండ్ సెట్ కూడా వీళ్ళకు ఉంటుంది. అంటే అందులో ఏమైనా తప్పు చేశామా, ఆ తప్పు చేసే క్రమంలో మనం ఏం మిస్ చేసాము అన్న దాని నుంచి నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ టైం అటెంప్ట్ చేసేటప్పుడు వీళ్ళ తప్పు చేయరు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి డిజైర్ కాన్షియస్ అని కూడా అంటారు వీళ్ళని. అస్ట్రాలజీలో ధర్మార్థ కామ మోక్షాలు 4 ఉంటాయి. ధర్మ, అర్థ, కామ. వీళ్ళు కామ కేటగిరీకి వస్తారు వీళ్ళు. ఓకే. కామం అంటే సెక్స్ కాదు, కోరిక. దేన్నైనా కోరికలైనా చేస్తారు వీళ్ళు. ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చేసిన, ఒక వ్యాలంటైన్ ఇంకొక వ్యాలంటైన్ ప్రపోజ్ చేసిన, లేకపోతే ఈవెన్ సోషల్ రిలేషన్స్ కానీ, ఈవెన్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఐడెంటిటీ. ఓకే. సో వీళ్ళు ఏమి చేసినా కానీ అది ఒక కోరిక. ఆ కోరిక తీర్చుకోవడం కోసం వీళ్ళు పూర్తి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేసే కోణంలో వీళ్ళు చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ని తీసి పక్కన పెడతారు. ఇది కొంత బాధ కలిగిస్తుంది అవతల వాళ్ళకి. అంటే వాళ్ళు ఆ పనిలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని పట్టించుకోరు వాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు అప్పటి వరకు వీళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఒక్కసారి వీళ్ళు డిస్కనెక్ట్ చేయడానికి బిహేవ్ చేస్తారు. కానీ వీళ్ళ ధ్యాస ఎక్కడ ఉంటుంది? చేసే పని మీద, ఆశయం మీద ఉంటుంది, డిజైర్ మీద. ఆ డిజైర్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అన్ని రూట్స్ కట్ చేసి వాళ్ళకు తోచిన యాంగిల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదే వాళ్ళ ఎక్సైట్మెంట్. అది సార్, అయితే వీళ్ళతో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు, ఒక రిలేషన్షిప్లో ఉన్నారు ఆల్రెడీ. వీళ్ళు కంప్లీట్గా ఒక డిజైర్కి ఆప్ట్ అయిపోయి ఉన్నారు. అలాంటి టైంలో వీళ్ళతో ఉండే పార్ట్నర్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? అంబిషన్ అంటే అదే కదా మేడం. అంబిషన్ అంటేనే మీకు అదే సర్వస్వం అయిపోతుంది. మీరు అంబిషన్తో పాటు మిగతా ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేసి అన్నిటినీ కలుపుకొని వెళ్ళాలి అంటే మీ అంబిషన్ కూడా అంత డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా అంబిషన్ సెట్ చేసుకున్నప్పుడు ఆ పర్ఫెక్షన్ ఇన్ ప్లానింగ్ పోతుంది. సో హూ ఎవర్ అంబిషియస్ పీపుల్, దే విల్ బికమ్ ద అంబిషన్. ఎమోషనల్లీ, ఫిజికల్లీ, సైకలాజికల్లీ, ఇంటలెక్చువల్లీ దే విల్ బికమ్ ambitious. If your ambition has got categories, అప్పుడు అంబిషన్ కూడా అంత డిలే అవుతుంది. అవునా కదా? కాబట్టి వీళ్ళు అంబిషియస్ అయిపోయిన తర్వాత వీళ్ళలో ఒక రాక్షసుని చూస్తారు మీరు పనిలో. ప్లస్ ఇంకోటి, ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్కి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ చేయడంలో కుంభరాశి వాళ్ళు టాప్. ఓకే. సోషల్ నార్మ్స్ ఉంటాయి కొన్ని, ఈ నార్మ్స్ మనం బ్రేక్ చేయకూడదు. కొన్ని ఫ్యామిలీ నార్మ్స్ ఉంటాయి,
వీటిని బ్రేక్ చేసి ఐడెంటిఫై చేయడంలో వీళ్ళు ఎక్స్ట్రాడినరీ క్రియేటివ్ ఉంటారు. నార్మల్గా అందరు ఏమనుకుంటారు, ఇప్పుడు సింపుల్ లాజిక్ మనం చాలా మటుకు చెప్తాం కదా వితంతు వివాహాలని. అప్పుడు సమాజం కట్టుబాట్లు ఎలా ఉన్నాయి? వద్దు అని ఉంటాయి కదా, అంటే విడోస్కి పెళ్లి చేయకూడదు అని అనుకుందాం కదా. లేదా బాల్య వివాహాలు చేస్తున్నారు, దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు, అప్పుడు సమాజం అలా లేదు అనుకుందాం. ఒక జస్ట్ ఎగ్జాంపుల్, కామన్ సెన్స్. అలాంటి వాటిని బ్రేక్ చేసి సామాజికంగా, కుటుంబపరంగా, లేకపోతే రాజకీయంగా, లేదా ఈవెన్ సైంటిఫిక్, శాస్త్రీయపరమైన వీళ్ళు నామ్స్ని దృష్టిలో పెట్టుకొని పని చేయడం అంటే వీళ్ళకి అంతకంటే నరకం ఇంకోటి ఉండదు. ఓకే. సో వాళ్ళకి మీరు స్వేచ్ఛ ఇచ్చేయాలి. స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎంత బాధ్యతాయుతంగా ఉంటారు, ఎట్ ద సేమ్ టైం లాయల్గా కూడా ఉంటారు. వీళ్ళు ఆ డిగ్నిటీని మిస్ చేయరు. అందరికన్నా మోస్ట్ డిగ్నిఫైడ్ పీపుల్ నేను చూసిన వాళ్ళు. డిగ్నిఫైడ్ పీపుల్ అంటే ఏంటంటే, నేను మీకు చెప్పే ఆన్సర్ కాదు, నాకంటూ నేను కూడా ఒక ఆన్సర్ చెప్పుకోవాలి. మిమ్మల్ని మీకు ఆన్సర్ చెప్పి నేను కన్విన్స్ చేయగలుగుతానేమో, కానీ నాకు కూడా నేను ఆన్సర్ చెప్పుకోవాలి కదా. నాకు కూడా నేను ఆన్సర్ చెప్పుకోవాలంటే ఐ నీడ్ టు బి డిగ్నిఫైడ్ విత్ ఇన్ మై సెల్ఫ్. ఆ ఇన్నర్ డిగ్నిటీ హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు ఈ కుంభరాశి వాళ్ళు ఉంటారు. ఓకే. వాళ్ళకి వాళ్ళు కూడాను మోసగించుకోరు, చాలా మటుకు మోసుకుంచుకోరు. వాళ్ళలో ఉన్న వీక్నెస్ ఒకటే, వాళ్ళకి ఏదైనా ఒక ఎక్సైట్మెంట్, ఒక వాచ్ నచ్చింది, వాళ్ళు ఏదైనా ఒకటి చేయాలనుకుంటారు. సో అప్పుడు వాళ్ళు కాన్సిక్వెన్సెస్ చూడరు, దే వాంట్ మెటీరియలిస్టిక్ ఎక్స్పీరియన్స్. సో వీళ్ళు ఎంత ఒకవైపు ప్రేమికులు, సున్నితమైన భావాలు ఉంటాయో, ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ కూడా కావాలి, ఆబ్జెక్టివ్ హ్యాపీనెస్ కూడా కావాలి వీళ్ళకి. కాబట్టి వీళ్ళు ప్రేమికులుగా ఒకవేళ వీళ్ళు ఉన్నారన్నప్పుడు వీళ్ళు సాధ్యమైనంత వరకు లాంగ్ స్టాండింగ్ రిలేషన్ ప్లాన్ చేస్తారు. ఏదో వారం రోజుల రిలేషన్, 6 నెలలు, సంవత్సరం ఇష్టపడరు. ప్లస్ వీళ్ళు తొందరగా కూడా వీళ్ళు బయటపడరు మనుషుల విషయాలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు కంప్లీట్లీ ఇంట్రోవర్డ్స్ కాదు, కంప్లీట్లీ ఎక్స్ట్రోవర్డ్స్ కూడా కాదు, ఇన్ బిట్వీన్ అంబివర్డ్స్. అంటే అంటే ఎంత స్నేహితులు, ఎంత ఇంటిమేసీ ఉన్న వాళ్ళతో కూడా వీళ్ళు అన్ని సందర్భాల్లో మనసులో ఉన్న భావాలు చెప్పడానికి హెజిటేట్ అయ్యేటువంటి లక్షణం ఉంటుంది, ఏమనుకుంటారు అన్నట్టుది. సో కాబట్టి వీళ్ళు ప్రేమికులుగా ఒకవేళ మీరు ఆలోచిస్తే వీళ్ళని, యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఎ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వెన్ ఎవర్ యూ ఆర్ విత్ దిస్ కుంభరాశి పీపుల్, మోర్ దాన్ ఎ కైండ్ ఆఫ్ an impulsive person or exotic lover or else a romantic person like Meena Rashi. These people are completely different. Whenever you are associated with this Kumbha Rashi person, or male or female, you find more secured as a friend. వీళ్ళు ఆపర్చునిటీ వచ్చింది కదా అని తీసేసుకుందాం, ఈ ఆపర్చునిటీని మనం వాడేసుకుందాం అనేటువంటి ఎంతూజియాజం వీళ్ళు మీకు కనపడదు. ఓకే. అయితే ఇంత ఆర్గనైజ్డ్గా ఉన్నారు కదా, వీళ్ళతో ఒకవేళ డిస్లాయల్ గా బిహేవ్ వీళ్ళు ఆర్గనైజ్డ్ గా ఉంటారు. వీళ్ళు మకర రాశి వాళ్ళగా ఆర్గనైజ్డ్ ఉంటారు. వీళ్ళు చాలా ఎంతూజియాస్టిక్ ఉంటారు, ఎక్సైట్మెంట్ అవన్నీ ఉంటాయి. డిగ్నిటీ, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, మనం మాట పడద్దు, మనం ఈ పని చేస్తే 10 మంది ముందు చేతులు కట్టుకొని ఉంచాల్సి వస్తుంది, లేదా మనము ఇలా చేయడం వల్ల చీప్ అయిపోతాము, ఇలాంటివి అన్ని కూడా గొప్ప లక్షణాలు లేవు. దే ఆర్ ఆన్సరబుల్ టు దెమ్ సెల్ఫ్, దే ఆర్ ఆన్సరబుల్ టు దేర్ కన్సైన్స్. వాళ్ళకు వాళ్ళు ఆన్సర్ చెప్పుకోనేటువంటి డిగ్నిఫైడ్ పీపుల్ తొందరపడి ఎట్లా పడితే ఎట్లా బతకడానికి, ఎట్లా పడితే ఎట్లా మాట్లాడడానికి ఇష్టపడరు. ఆ లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. ఓకే. మరి ఇలాంటి పీపుల్కి ఒకవేళ డిస్లాయల్ గా పార్ట్నర్ దొరికారు, వాళ్ళతో బ్యాక్ స్టాపింగ్ చేస్తున్నారు, వాళ్ళ గురించి అందరికీ వేరేగా చెప్తున్నారు అనేటప్పుడు వాళ్ళతో పార్ట్నర్తో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? వీళ్ళు తొందరగా అటాచ్మెంట్ పెంచుకోరు, తొందరగా డిటాచ్మెంట్ కూడా ఇష్టపడరు. ఓకే. వీళ్ళల్లో మీకు డిఫాల్ట్ ఒక సైకాలజిస్ట్ కనిపిస్తాడు. ఒక కుంభరాశి వాళ్ళకి ప్రొఫెషన్స్ని మీరు ఒకవేళ 5 ప్రొఫెషన్స్ నాకు ఆప్షన్ ఇస్తే, నేను సైకాలజీ లేదా సైకియాట్రీ కూడా వాళ్ళకి ఒక ఆప్షన్ ఇస్తాను. దే ఆర్ వెరీ గుడ్ మైండ్ రీడర్స్. మన పక్కనే ఉంటారు, మనం చేసే కొన్ని కోతి పనులు, వెధవ పనులు అబ్జర్వ్ చేస్తారు కానీ ఏం రియాక్ట్ గారు. బట్ డజంట్ మీన్ దట్ దే హ్యావ్ నాట్ అబ్జర్వ్డ్. దే విల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్, బట్ వెరీ 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 రేర్ టైమ్స్ దట్ దే విల్ కమ్ అవుట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ రియాక్షన్. ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయ్యే వాళ్ళలో ఈ కర్కాటక రాశి వాళ్ళు, ఈ మిథున రాశి వాళ్ళు, చిన్న చిన్న విషయాలకు సలహాలు ఇచ్చి గాడ్ ఫాదరిజం చేసేటువంటి మకర రాశి వాళ్ళు, వీళ్ళలాగా వాళ్ళు ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కుంభరాశి వాళ్ళు పక్కా జెంటిల్మెన్ అని చెప్పచ్చు. అమ్మాయిలు కూడా ఎట్లుంటారంటే, వాళ్ళు ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే, వాళ్ళకి నచ్చని దాన్ని కనీసం వినడానికి కూడా ఇష్టపడరు. దర్ బిగ్గెస్ట్ వీక్నెస్ ఈస్ దే ఆర్ స్లేవ్ టు దర్ లైక్స్, దే ఆర్ స్లేవ్ టు దేర్ డిస్లైక్స్.
ఇష్టాల మధ్యలో వీళ్ళ జీవితం అంతా కూడా గడిచిపోతుంది. అరే నచ్చంది ఇష్టం లేని దాన్ని కూడా మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి, తెలుసుకోవడానికి ట్రై చేయండి అంటే కూడా నో, నిర్దాక్షిణ్యంగా ఉంటారు ఏది నచ్చని విషయాల్లో. నచ్చే విషయాల్లో ఎవరు ఎంత చెప్పినా కానీ ఆగరు. ఇదే వీళ్ళకి జీవితంలో చేదు అనుభవాలు తీసుకొస్తుంది. అదే మీరు ఆలోచించండి, ఒక టీనేజ్లో ఉన్న అబ్బాయి కానీ అర్లీ టీనేజ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎవరైనా నచ్చారనుకోండి ఇంకా అయిపోయింది. సో వీళ్ళకి నచ్చడమే ప్రాబ్లం. వీళ్ళకి నచ్చిన తర్వాత వీళ్ళు ప్రపంచాన్ని పక్కన పెడతారు. ఎట్ ద సేమ్ టైం కాన్సిక్వెన్సెస్ కూడా ఆలోచిస్తారు. ఫ్యామిలీని, సొసైటీ నార్మ్స్ని, వీళ్ళన్నిటిని కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తారంటే చేస్తారు. కానీ ఒకవేళ వీళ్ళ ఎక్సైట్మెంట్, వీళ్ళ అంబిషన్కి అది అవరోధం అవుతున్నాయి అంటే తీసి పక్కన పెడతారు. సో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ జీవితంలో సమస్యలకి వీళ్ళల్లో ఉన్నటువంటి ఈ బలహీనమైనటువంటి లక్షణం ఏది, లైక్స్ అండ్ డిస్లైక్స్. అంటే ఎట్ ద సేమ్ టైం నాట్ కేరింగ్ ఎనీవన్, ఎవరిని కేర్ చేయనటువంటి సైన్ ఇది. సో వీళ్ళ సమస్యల్ని వీళ్ళే కొని తెచ్చుకొని తీగా కూర్చొని ఒక ఫిలాసఫికల్ ఎండింగ్కి వీళ్ళు ల్యాండ్ అవుతారు. అయితే వీళ్ళలో లవ్ పర్సెంటేజ్ ఎంత, లస్ట్ పర్సెంటేజ్ ఎంత? వీళ్ళ లవ్ కంటే ఎక్కువగా అంబిషన్ ఉంటుంది. ఓకే, ఐ కెన్ సే దేర్ లవ్ ఈస్ 40%, ఆబ్జెక్టివ్, మెటీరియలిస్టిక్, సెక్షువాలిటీ, సెన్షువాలిటీ 60%. ఓకే, ఒక విషయం చెప్తా మీకు. దేవుడు ప్రశాంతంగా కూర్చొని వాళ్ళ సృష్టికర్త అనే దేవుడు అనే వాళ్ళు ఉంటే, సృష్టికర్త అంటే ఎవరైనా ఉంటే నిజంగానే మనుషుల్ని సృష్టించుంటే చాలా ప్రశాంతంగా మెడిటేషన్ మోడ్లోంచి బయటకు వచ్చి ఒక రూపాన్ని సృష్టించాడు అంటే అది ఏ రూపం? అది కుంభరాశి. ఓకే, ఎందుకంటే అంత కార్వ్డ్ పర్సనాలిటీస్ వాళ్ళు, మేల్ ఆర్ ఫీమేల్, అందరికి వర్తించకపోవచ్చు కానీ 10 మందిలో 6 మోస్ట్ అట్రాక్టివ్ చార్మింగ్ ఉమెన్లో ఈ కుంభరాశి వాళ్ళు ఉంటారు. జెంటిల్మెన్ అంటే ఫిజికల్ అపియరెన్స్ వైజ్, డిగ్నిటీ, హ్యాండ్సమ్ పర్సనాలిటీస్ మీకు ఎక్కువ కేటగిరీలో కుంభరాశి వాళ్ళు కూడా ఉంటారు. ముఖ్యంగా మీరు తీసుకుంటారో లేదో తెలియదు కానీ మీ కెమెరామ్యాన్లు ఫీల్ అవుతారేమో కానీ మోస్ట్ బ్యూటిఫుల్ నడుము కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. సెకండ్ మిథున రాశి వాళ్ళకు ఉంటుంది. థర్డ్ సింహం, తుల వాళ్ళకు ఉంటుంది. అంటే మనం మాట్లాడుకునే టాపిక్లో కూడా మనం శరీరానికి సంబంధించిన సుఖాలు, మనసుకు సంబంధించినటువంటి తృప్తినిచ్చేటువంటి భావాల్ని కూడా మనం తీసుకుంటాం. మన టాపిక్ అది కదా, లవ్ అండ్ లస్ట్. కుంభరాశి వాళ్ళకి ఎందుకంటే దే ఎక్స్పెక్ట్ హై పర్ఫార్మెన్సెస్, సాటిస్ఫాక్షన్, క్రియేటివ్ పర్ఫార్మెన్సెస్ ఆన్ బెడ్, ఇవన్నీ కూడా మెటీరియలిస్టికల్లీ డిమాండ్ చేసేటువంటి రాశుల్లో కుంభరాశి ఉంటుంది. అందుకే చెప్పా 40% వాళ్ళ లవ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫామ్లో ఉంటుంది. ఈ మిర్చి మసాలా ఫామ్లో ఉండదు. నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేను, ఇట్లా ఉండదు. కానీ వాళ్ళ పార్ట్నర్ని సాటిస్ఫై చేయడం కోసం ఎంత కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ అని ఇస్తారు, వాళ్ళ కోసం ఎంత త్యాగమైనా చేస్తారు, ఎంతైనా భరిస్తారు. ఆ లవ్ వాళ్ళు అలా ఉంటుంది. ఈ వర్బల్ లవ్ మిథున రాశి వాళ్ళలాగా, కర్కాటక రాశి వాళ్ళలాగా, సింహరాశి వాళ్ళలాగా ఉండదు. దే ఆర్ మోర్ లైక్ ఎగ్జిక్యూటివ్. దే ఎగ్జిక్యూట్ their own love, their love towards their Valentine ప్రాక్టికల్లీ. అయితే వీళ్ళలో ఏ లక్షణాలను మార్చుకోవటం వల్ల వీళ్ళు సక్సెస్ఫుల్ వ్యాలంటైన్ అవ్వగలరు? వీళ్ళల్లో ప్రాక్టికల్గా నేను అబ్జర్వ్ చేసి చెప్తాను, బుక్స్లో ఉన్న వెతకలం. కానీ ఈ కుంభరాశిలో వీళ్ళకు సెల్ఫ్ కేర్లెస్నెస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ గొయ్యి వాళ్ళే దవ్వుకుంటారు ఈ కేర్లెస్నెస్ వల్ల. అంటే వీళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉండడం వల్ల బహుశా వీళ్ళు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ని చాలా ఇన్వాల్వ్మెంట్తో హ్యాండిల్ చేసి, ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్కి సంబంధించినవి చెప్తున్నాను, వాలంటైన్స్. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు మల్టీ టాస్కింగ్కి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళు అసలు వాళ్ళు ఉన్నారా లేదా తెలియనట్టు ఉంటారు వాళ్ళు. అంటే పార్ట్నర్కి ఏమనిపిస్తుంది, అసలు నేను బతికున్నా చచ్చిపోయానా కూడా తెలియదా వీడికి అని అనుకుంటారు. అమ్మాయి కూడా అట్లే ఉంటుంది. ఒక టాస్క్ చేజింగ్లో అన్నీ మర్చిపోతాడు, అన్నిటినీ కలుపుకొని వెళ్ళి అనేటువంటిది ఒకటే సందర్భంలో మీకు కనపడదు. సో ఈ టెర్రిబుల్ అంబిషియస్నెస్ అన్నది వీళ్ళు కొంచెం తగ్గించుకోవాలి. పోనీ అందులో వెళ్ళి అంత సాధించి వీళ్ళన్నీ ఛేదించి తీసుకొస్తారంటే కూడా మళ్ళీ అక్కడ కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు చెప్పగల ఎక్సైట్మెంట్ వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ మాడిఫై చేస్తూ ఉంటారు. ఫిలాసఫికల్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో నా స్ట్రైట్ సొల్యూషన్ వాళ్ళకి ఏంటంటే దే మస్ట్ కనెక్ట్ విత్ ద వరల్డ్. ఎందుకంటే ఈ సన్యాసత్వం, వైరాగ్యం అనేది కుంభరాశి వాళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది.
అర్థమైందా? లైఫ్ పార్ట్నర్ కూడా నేను వెళ్ళిపోతా అన్నా అనుకో, ఫిలాసఫికల్గా ఆలోచిస్తారు. ఇప్పుడు వెళ్ళిపోతా అన్నది కదా హట్ అయిపోయి, ఎందుకు వెళ్తావు అని అడగరు. అర్థమైందా? ఎందుకు వెళ్తావు ఇస్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ రియాక్షన్. నేనేం తప్పు చేశాను, నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అనే ఫిలాసఫికల్ రీజన్స్ ఎత్తుక్కుంటారు. సో వీళ్ళలో ఈ సభ్య సమాజానికి కనెక్ట్ అయ్యి వర్తమాన కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా కొన్ని విషయాల్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటే జెంటిల్మెన్ వాలంటైన్ కుంభరాశి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.